హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. మొన్న ఈ వీడియో పెట్టినప్పుడు నేను క్లియర్గా చెప్పానేమో అనుకున్నాను, కానీ కరెక్ట్గా కన్వే చేయలేకపోయానేమో. కొంతమంది మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని అనుకున్నారు. చూసిన వాళ్ళకి ఎవరికైనా అలాగే అనిపిస్తుందిలేండి. ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ సైట్లో ఏ ఏ పనులు జరిగాయో చూపిస్తూ అన్ని వివరాలు మీతో మాట్లాడదామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇక్కడైతే మేము ఇల్లు కట్టుకోవడం లేదండి. చిన్నప్పటి నుండి నాకు ఒక కోరిక బలంగా ఉందండి. అది ఎప్పటికైనా పూర్తి చేసుకోవాలన్నమాట. అంటే మన రిటైర్మెంట్ లైఫ్కైనా అది రావాలనేది. అంటే చుట్టూరు పువ్వుల మొక్కలు, అలాగే కొన్ని కూరగాయ మొక్కలు, ఆకుకూరలు, పళ్ళు అలాంటివన్నీ ఉండాలి. చిన్న బొమ్మరిల్లు లాంటి ఇల్లు, అది కూడా ఎత్తుగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ పాములు పురుగులు వస్తాయి కదా, అందుకనే కాస్త ఎత్తుగా ఇల్లు ఉండాలి. అది పొదరిల్లులాగా చిన్న ఇల్లు ఉండాలన్నమాట. ఇది నా కోరిక. అయితే అలాంటి కలలుగానే ఇల్లు ఇప్పుడే కట్టే పరిస్థితి లేదండి. ఎందుకంటే మా వారి ఒక్కరి శాలరీ, అది కూడా చాలా లోన్లు ఉండటం వల్ల చేతికి చాలా తక్కువ అమౌంట్ అందుతుందన్నమాట. దాంట్లోనే పిల్లలు ఇంజనీరింగ్ చదువులు, సంగీతం, మిగతా అన్ని ఖర్చులు అందరికీ ఉండేటట్టుగా అవి కూడా ఉంటాయి కదా. వీటన్నిటినీ కలిపి మెయింటైన్ చేసుకోవడం చాలా కష్టం. ఈ టైంలో ఇంక ఇల్లు కట్టే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీనికి గోడ కట్టిస్తున్నాం. ఆ గోడ ఏంటంటే ఏదో టెంపరీగా కాదు, స్ట్రాంగ్గా. అంటే ఎప్పుడైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ ఖర్చు కలిసి వస్తుంది కదా, కనుక స్ట్రాంగ్గా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా పిల్లర్స్ తోటి గోడ కట్టించుకున్నాం, గేట్ పెట్టించుకుంటున్నాం. అలాగే మొక్కల కోసం బోర్ కూడా తవ్వించుకుంటాం. నెక్స్ట్ వీడియోస్ అవి కూడా అప్లోడ్ చేస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ గోడ కట్టడానికి, బోర్ తవ్వించడానికి అయిన ఖర్చు కూడా ఇప్పుడు మా బడ్జెట్లో లేనిది. ఇది కూడా చాలా టైట్ షెడ్యూల్లోనే ఉంది. అయితే ఇప్పుడు అంత అర్జెంటుగా ఒక ఇల్లు కట్టకపోయినా కూడా ఇలా ఎందుకు ఇప్పుడు మొక్కలు వేసేసుకోవాలంటే, ఫస్ట్ థింగ్ మీ అందరికీ తెలుసు, ఆర్గానిక్ వెజిటబుల్స్ నాకు కావాలి. పెస్టిసైడ్స్ ఎక్కువగా వేసేస్తున్నారు. అయితే పిల్లల బాధ్యతలు తీరి మాకు కొంచెం వెసులుబాటు అయినప్పుడు ఇల్లు కట్టుకుని గార్డెన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందండి. కానీ ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోకపోయినా ఈ గోడ కట్టి ఈ గార్డెన్ ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాము అంటే, పిల్లలు ఇంకా 2-3 ఏళ్లలో వాళ్ళు ఉద్యోగాల పేరుతో బయటికి వెళ్తారు. ఆ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడి నుంచి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత చేతికి ఒక్కసారి జీతం అందిన తర్వాత లగ్జరీ లైఫ్ అనో, లేదంటే ఒక పెద్ద కార్లు కొనుక్కుందామనో, లేదంటే కొంతమంది ఏంటి తల్లిదండ్రులు కూడా చెప్తారు, మంచి జాగా కొనుక్కో, రేట్ వస్తే అమ్మే, అంటే రియల్ ఎస్టేట్ ద్వారా చెప్తారు. అదేం తప్పని నేను అన్ను. వాటన్నిటికన్నా ముఖ్యంగా ముందు ఏంటంటే, ఈ 2-3 ఏళ్లలో మన వెజిటబుల్స్ మనం పండించుకోవడం అనేది వాళ్ళకి చూసారనుకోండి, అందులో సాధక బాధకాలతో పాటు ఆనందం ఒకటి ఉంటుంది. చూసారు, మనం పండించిన క్రాపింగ్ మనం తీసుకుని మనం వండుకొని తింటే ఎంత బాగుంటుంది. అన్నిటికీ మించి మానసిక ఆనందం ఉంటుంది కదా. ఇవన్నీ వాళ్ళకి ఈ 2-3 ఏళ్లలో నేను అంటించేయాలన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కూడాను, నేను ఏదైనా తీసుకున్నానంటే దాంతోపాటు నేను ఇలా వెజిటబుల్స్ కూడా గ్రో చేయాలి అనేది ఉంటుంది. దీంతోపాటు ఇంకో మెయిన్ రీజన్ ఉందండి, అది తర్వాత మీతో షేర్ చేస్తాను. సో ముందు ఏంటంటే మాకు ఇదంతా ఒక ట్రైనింగ్ పీరియడ్ అనమాట. అసలు మేము అంటే మనం గోళల్లో వేసుకోవడం వేరు కదా, నేల మీద మొక్కలు వేసి దాన్ని ఎంతవరకు పెంచగలం, ఎటువంటి మందులు వేయకుండా, అసలు దాంట్లో సాధబాధకాలు ఏంటి, దాంట్లో ఖర్చు ఎంత ఉంటుంది, మనం చేయగలమా లేదా, పురుగు మందులు కొట్టకుండా ఆర్గానిక్గా ఎలా పెంచాలి, ఇవన్నీ కూడాను తెలుసుకుందికి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. మా పిల్లలకి కానీ మా ఇద్దరికి కానీ మేము ముందే నిర్ణయించుకున్నాం, దీనికి ఎటువంటి ఖర్చు పెట్టలేము. అంటే కూలీలు పెట్టడం కానీ, లేదంటే కలుపు తీయడం కానీ, వీటన్నిటికీ మనం పెట్టుకోలేం. ఎప్పుడైనా మా బాగా పెద్ద పని ఉంది అనుకునేటప్పుడు ఆ ఒక్కరోజు కూలీ ఇచ్చి ఎవరినో పెట్టుకుంటాం తప్ప, నెలకి శాలరీ ఇచ్చి మనిషిని పెట్టి చేయించడం అలాంటివి ఏవీ జరగవు. ప్రతిరోజు నీళ్లు పెట్టడానికి మనమే వెళ్ళాలి. ప్రతి ఆదివారం శ్రమ రూపంలో మన నలుగురు కంట్రిబ్యూషన్ ఉండాలి ప్రతి సండే అనమాట. సో ఇదంతా మాకు ఒక ట్రైనింగ్ పీరియడ్. మేము ఎంతవరకు సక్సెస్ అవ్వగలం, అసలు మనం ఎంతవరకు చేయగలం, చేయడం అయితే మానం, కానీ ఎంతవరకు చేయగలం అనేది మాకు తెలియదు కదా. కనుక దీని గురించి తెలుసుకుందుకు ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. అందుకని ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఏదో పిల్లలు ఇంట్లో ఉంటున్నప్పుడు మొదలు పెట్టాను అనుకోండి, వాళ్ళకి కూడా ఇది ఒక అంటించినట్టు అవుతుంది కదా. అంటించడం అంటే ఇది అంటువ్యాధి కాదండి, మంచి అయినా కూడాను వాళ్ళకి అలవాటు చేసేయాలి కదా. అంటే ఇప్పుడు ఉదాహరణకి పాటలు అనేది లైఫ్లో ఒక భాగం అవ్వాలని చెప్పి నేను ఎన్ని పాటలు పాడ్డానో మీ అందరికీ తెలిసే ఉంటుంది. 7 ఏళ్ల పాటు వీణ నేర్చుకున్నాను. మా అమ్మ ఈ వయసులో వీణ నేర్చుకుంటున్నదంటే మేము సంగీతం ఎందుకు నేర్చుకోకూడదని వాళ్ళు కూడా వచ్చారు. మొదట్లో అంత ఈజీ ఏం కాలేదండి. వాళ్ళ లైఫ్లో ఈ పాట అనేది ఒకటి భాగం అయిపోవాలని నేను ఎంతో తాపత్రయపడ్డాను. ఇప్పుడు అది జరిగింది. ఇప్పుడు నేను వాళ్ళు వెంట పడక్కర్లే, వాళ్ళకి పాట అనేది పిచ్చి అయిపోయింది అనమాట. అంటే పిల్లలు ఏదో పెద్ద ఉద్ధరించేశారో, విద్వాంసులు అయ్యారని నేను అంటం లేదు సుమండి. వాళ్ళు ఇంకా ఏమీ చేయలేదు, చేయాల్సింది ఎంతో ఉంది. నేను చెప్పేది ఇక్కడ బాగా స్ట్రెస్ కదండి ఇప్పుడు లైఫ్ అంతాను. అలాంటప్పుడు ఇంక దేన్నో ఆశించకుండా ఈ పాట అనేది వాళ్ళకి ఒక దివ్య ఔషధంగా ఉంటుంది. అంటే ఒక స్ట్రెస్ రిలీఫ్గా ఈ పాట అనేది వాళ్ళ జీవితంలో ఉండాలి. అదొక్కటే నేను కోరుకున్నాను అనమాట. వాళ్ళు ఏదైనా సాధిస్తారంటే వాళ్ళ ప్రయత్నం మీద, వాళ్ళ ప్రాక్టీస్ మీద ఉంటుంది, వాళ్ళ అదృష్టం మీద ఉంటుంది. కానీ మన లైఫ్లో వచ్చే ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి ఎటువంటి ఇంకే మార్గం ఎంచుకోకూడదు. సంగీతం, పాట అదొక్కటి ఉంటే చాలన్నమాట. వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకోగలుగుతారు. అది చాలా నిజంగా చెప్పాలంటే పాట కానీ సంగీతం కానీ చాలా చాలా రిలీఫ్ ఇస్తుందండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ పచ్చదనం అనమాట. ఈ ఆర్గానిక్ వెజిటబుల్స్ అనేది పండించుకుంటే ఈ పచ్చదనం కూడా తోడైతే మనిషికి ఇంకా బాగుంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అనేది నా తల్లికి నా తాపత్రయం అనమాట.
సో మొత్తానికి ఇదండి విషయం. ఏంటేంటో మాట్లాడేశాను కదా. నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ వీడియోస్ చూపిస్తూ, కన్స్ట్రక్షన్ వీడియోస్ కూడాను నేను ఏ ఏ జాగ్రత్తలు తీసుకున్నాను, వాస్తుపరంగా కానీ, స్ట్రాంగ్గా కానీ, లేదా అమౌంట్ కానీ అలాంటివి ఏవైనా కావాలనుకుంటే ఎక్కువ మంది ఎవరైనా కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఆ వీడియో వేరే చేయడానికి ప్లాన్ చేస్తాను. లేదంటే టైం వేస్ట్ కదా. అసలు ఇల్లు కట్టకుండా ఇలా గోడ కట్టి ఈ విధంగా గార్డెన్ ఏర్పాటు చేయడానికి చెయ్యొచ్చా లేదా అని సందిగ్ధంలో ఉండేటప్పుడు ఒకరి వీడియోలు నాకు బాగా బలం చేకూర్చాయండి. వారే విజయరామ్ గారండి. విజయరామ్ గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరని అనుకుంటున్నాను. ఆయన 200 గజాలు ఉంటే చాలు, మీ ఇంటికి తగ్గట్టుగా కూరలు మీరు పండించుకోవచ్చు అనే ఒక్క మాట నాకు రామబాణంలో పనిచేసింది. ఆ వీడియోలు చూసిన తర్వాత నిజం ఎందుకు చేయకూడదు అని చెప్పి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి, ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అయింది, అందరూ మెయిన్ మా వారికి ఒప్పించి చేయగలమా లేదా ఇవన్నీ డిస్కస్ చేసి ఒక మంచి ముహూర్తాన్ని మేము మొదలు పెట్టేశామండి. యాక్చువల్గా విజయరామ్ గారివి న్యాచురల్ విత్తనాలు ఉంటాయన్నమాట. అవి మనకి ఒక్కసారి అమ్ముతారు. అక్కడ నుంచి మనమే విత్తనాలను ప్రిపరేషన్ చేసుకోవాలి. సో హైదరాబాద్ నుంచి నాకు తెచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. మన శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకునే పరిస్థితి అవ్వలేదు. ఎలాగని ఆలోచిస్తుంటే చక్కగా ఈ రోజు నుంచి ఒక 5 days పాటు మన సింహాచలం గోశాలలో గోదావరి పంటల భోజనాలు పెట్టారు. దానికి వెళ్దామని అనుకున్నాను. అవకాశం ఉంటుందో ఉండదో తెలీదు. అలానే ఇప్పుడు ఇది చూసి అందరూ వెళ్ళిపోకండి. ముందుగుండా మనం ఇంటిమేషన్ ఇవ్వాలి, మేము ఇలా వస్తున్నామని చెప్పాలి. అది కూడా మన గ్లాసు మన కంచం మనమే పట్టుకుని వెళ్ళాలి. వాళ్ళకి చెప్పకుండా సడన్గా వెళ్తే ఎంతమంది వస్తే అంతమందికి పెట్టలేరు కదా. లేదు అక్కడ భోజనం చెయ్యకపోయినా ఒకసారి మేము వెళ్తాము, చూస్తాము, అక్కడ ఏమైనా విత్తనాలు ఉంటే తీసుకుంటాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. మరి అలా వెళ్ళొచ్చో వెళ్ళకూడదో నాకు తెలియదు. లోపలికి ఆహ్వానిస్తే వెళ్ళొచ్చో లేకపోతే మానేయొచ్చు. దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో నేను కూడా వీలుంటే ఈ 5 రోజుల్లో నాకు ఏదైనా అవకాశం ఉంటే ఆది సోమవారంలో వెళ్తాను. అవకాశం లేకపోతే మరి ఏం చేయలేను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విత్తనాలు తెచ్చుకోవడమేని. సో ఇదండి ఈరోజు వీడియో. నా ఆలోచనలు మీకు కూడా నచ్చాయి, ఏకీభవిస్తున్నారైతే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.